శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నాం. నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినం మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. సెయింట్ పాల్ లైఫ్ ఈజ్ ఏ ఎగ్జాంపులరీ లైఫ్. పౌలు యొక్క జీవితం ఆనాటి సంఘాలకి, నేటి విశ్వాసులు మనందరికీ. పౌలు 14 పత్రికలు రాశాడు. 31 సంవత్సరం దేవుని కొరకు పరిచయం చేశాడు. ఏ సేవకులు కూడా, ఏ విశ్వాసు కూడా ఈ మాట, ఇలాంటి స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేరు. నిజంగానే ఆనాటి తరానికి, నేటి విశ్వాసులు మనందరూ కూడా నిజంగా పౌలు యొక్క ఒక మాదిరి, ఒక మోడల్ ఆయన జీవితమే. ధైర్యంగా మరి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మరి నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడవండి అని. ఈ మాట ఎంత ధైర్యంగా పౌలు భక్తులు చెప్పగలిగారంటే, ఎవరైనా కానీ మన జీవితంలో మనం అన్ని విషయాల్లో కూడా, మాటల్లో కావచ్చు, పనుల్లో కావచ్చు, క్రియల్లో కావచ్చు, మన జీవితం అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం, ధైర్యంగా చెప్పగలుగుతాం. మనల్ని అబ్జర్వ్ చేసేవారు కూడా వారు మన ఎదుటికి వచ్చి ఈ మాట జ్ఞాపకం చేస్తారు నిజంగానే. ఎందుకంటే ఈనాడు మనం అనుకుంటాం, సమాజంలో మనల్ని ఎవరు చూడలేదు, ఎవరికి మనం తెలియదు, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటాం. మరి ముఖ్యంగా నేటి దినాల్లో దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలు అంటేనే, క్రైస్తవులు, క్రిస్టియన్స్ అంటేనే మనం పనిచేసేటువంటి పరిసరాల్లో, మనం నివాసం ఉండేటువంటి స్థలాల్లో, మనం వెళ్ళేటువంటి మార్గాల్లో ఎందరో మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మనల్ని చూస్తున్నారు అనేటువంటిది, దేవుడు చూస్తున్నాడు అనేది ఒక ఎత్తు అయితే, మనుషులు కూడా మనల్ని గమనిస్తున్నారు అనేటువంటిది మనం గుర్తిరగాలి. మనం మాట తీరు కానీ, మన పద్ధతి కానీ, మన ప్రవర్తన బాగున్నప్పుడు వారే చెప్పుకుంటారు నిజంగా మనల్ని బట్టి మరి దేవుడు ఎంతగా మహింపరచబడతారు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు ఈ మాట ద్వారా నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా, పౌలు చెప్పినట్లుగానే పౌలు ప్రభువుని కలిగి ఏ విధంగా పోలి నడుచుకున్నాడో, ప్రభు కలిగినటువంటి మనస్సును పౌలు కలిగి జీవించినట్లుగా ఈ దినం నీవు నేను ఆ విధంగా పౌలు వల్లే, మన ప్రభువు వల్లే మన జీవితం ఉండాలి అనేటువంటిది, ఆ విధమైనటువంటి మాదిరికరంగా, ఆ విధంగా ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండటం అనేటువంటిది మన వెనక వచ్చేటువంటి మన బిడ్డలకి, మన వెనక వచ్చేటువంటి సమాజానికి మనం మాదిరి కనబడతాం. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన మీకు వందనాలు. ఈ దినం ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినం అనుదిన ఆహారంలో ప్రభువా, పౌలు భక్తులు జ్ఞాపకం చేసినట్లుగానే నేను క్రీస్తును పోలి నడుచుతున్నాను, మీరు నన్ను పోలి నడువుడి అని జ్ఞాపకం చేశారు. పౌలు ఏ రీతిగా మిమ్మల్ని పోలి జీవించారో మాకు మాదిరికరంగా ఉన్నారు ప్రభువా. మేము కూడా నా తండ్రి ఆ విధంగా, నా తండ్రి ఆ విధమైనటువంటి మాదిరి కలిగి, ఆ విధమైనటువంటి నడవడిక కలిగి, ఆ విధమైనటువంటి ప్రవర్తన పద్ధతులతో మేము ముందుకు సాగేటువంటి కృప దయచేయండి దేవా. మీ నామానికి మహిమకరమైనటువంటి వారుగా నాయన, మరి మేము పనిచేసేటువంటి స్థలాల్లో, మేము నివసించేటువంటి పరిసరాల్లో ప్రభువా దేవా, ఆ విధంగా జీవించగలిగినటువంటి కృప దయచేయండి. ఈ దినం నా తండ్రి, మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి వారిని మీరు బలపరుస్తూ నడిపించిన ఆయన మాదిరికరమైన జీవితం ద్వారా స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి.
ఆమేన్. దేవుడు మీకు తోడైనగాక.